ఇక్కడ చూశారు కదండి, నేను హాస్పిటల్ దగ్గరికి వచ్చా కదా. అసలుకి ఏం జరిగింది ఏంటనేది నా వాయిస్ మటుకు మీరు పూర్తిగా వినండి, మీకు అర్థమవుతుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ మేము చేయమని చెప్పారు. హాయ్ అండి, మనకు వచ్చేసే వాళ్ళ గ్యాస్ అయిపోయింది. ఇదిగోండి గ్యాస్ అయిపోయింది. ఇంకా బండ తీయలేదు, సన్నీ తీయకుండా వెళ్ళిపోయిండు. నిన్న అయిపోయింది గ్యాసు. నిన్నేమో దీని మీద ఎలాగో వండేసాను. నిన్న తక్కువే వండాను. నిన్న కూడా వచ్చేసి 8 కేజీలో వండానండి. వండేసి పెడిగిరి పాలై పోసి పెట్టేసి పిల్లలకి సరిపోలేదు రైస్. ఇవాళ వచ్చిద్దామని చూస్తున్నాను నేను. ముందు పిల్లల వరకు అన్నీ వండేసుకొనేసి పిల్లల్ని ఆపరేషన్ తీసుకెళ్ళాలి నేను సింగనగరు. అందు గురించి తీసుకుని వెళ్దామని చెప్పేసి ముందు ఇది రెడీ చేసుకుంటున్నా. ఈ పొయ్యి మీద పెడదామని చెప్పేసి. రైస్ కూడా లేకపోతే మనకి మాధవి ఎక్కువని అడిగితే ఇచ్చారు ప్రస్తుతానికైతే. ఇప్పుడు ఈ రేపటికి వస్తాయేమో. ఇంక రైస్ కొనాలి. చాలామంది నాకు రైస్ ఇచ్చారు. నేను అది కూడా వీడియో చేయలేకపోయా. నేను ఒక 5-6 ఇచ్చారు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. సన్నీకే తెలుసు. సన్నీ ఫోన్ చేస్తున్నా. సన్నీ వెళ్ళి తీసుకొచ్చిండు. ఒకటేం కంచెంచాల నుండి, ఒకటేమో మైలవారం నుంచి, ఒకటేమో విజయవాడ నుంచే. విజయవాడలో ఏదిపేటో నాకు అంత ఐడియా లేదు ఏరియా. సన్నీ వెళ్ళి తీసుకొచ్చిండు. ఎప్పుడు తీసుకొచ్చేవాళ్ళు కాడేళ్ళి తీసుకొచ్చింది. అందు గురించి ఈ పని గబగబా కానిచ్చేసేసి ముందు నేను స్టార్ట్ అయిపోవాలండి. పిల్లల్ని తీసుకొని ఇద్దరిని తీసుకొని వెళ్తున్నా హాస్పిటల్కి. ఏళ్ళు అల్లరి ఎక్కువైపోయింది. బుడ్డిదేం కనిపించలేదండి నాకు. బుడ్డిదాని కోసం ఎదుగుతున్నా ఇప్పుడు నేను. ఎటు వెళ్ళిందో ఏమో మరి. ఇంక వీళ్ళమ్మ అక్కడ పడుకొని ఉంది. ఓలమ్మ సరే నీకు పప్పులు తీసుకొస్తా ఉండు. మళ్ళీ ఏం చేసి రాకుండా వచ్చా నేను. బుడ్డిది ఏందో అక్కడ పడుకుంది మరి. ఆగు, కార్లో వస్తున్నాయి. ఆగు బుడ్డులు, పిలుద్దామంటే కార్లో వస్తున్నాయి. ఆగు, బళ్ళని పిలుద్దా. సరే సరే, ఏమైనా ఆట ఆడించాలి తల్లి. హాయ్ బుడ్డే, రా లే, దా వెళ్దారా బుడ్డే, వెళ్తుందా. ఓమైంది నీకు, ఏం చేస్తున్నావు? దా ఇట్రా, వెళ్దారా. దా పప్పులు పెడతారా. ఆటో కూడా వచ్చేసింది. బుడ్డే దా, నువ్వు వెళ్ళు. అమ్మని తీసుకొని వెళ్తా. బుడ్డే, అమ్మని తీసుకొని వెళ్తా, నువ్వు వెళ్ళు. ఈ బుడ్డి దాన్ని ఆపరేషన్ తీసుకెళ్తాను ఇప్పుడు. వచ్చింది. సారీ అమ్మ, బాధపడ మాకు, నీకోసమేగా. ఇవ్వండి బుడ్డి దాన్ని వెళ్ళి తీసుకొని వెళ్తున్నా. ఇంకో బుడ్డి ఇది. హాయ్ చెప్పు. నచ్చట్లేదు బుడ్డిదానికి. ఆటో పని చేయట్లేదండి. ఆటో అయిపోయింది, రిపేరింగ్ ఏదో ఉందంట. వీళ్ళే సెట్కి తీసుకెళ్దాలనుకునే వచ్చేసారంట. ఇక్కడ మధ్యలోనే అయిపోయింది ఈ తిన్నగా. ఇప్పుడు ఆటో చూసుకోవాలా లేకపోతే అంటే ఇది బాగా అయితే లేదనేది తెలియట్లేదు మాకు. ఈ పిల్లలేమో ఎక్కువసేపు ఉండలేరు కదా, అందుకని ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళేమో కుదురుగా కూర్చోరు. కూర్చున్న వాళ్ళు అయితే బాగా. స్టాండ్లో ఏం పెట్టలే నేను. స్టాండ్ అయితే బాగానే ఉండేవాళ్ళు. పాపం వస్తుంది బుడ్డిదానికి, ఇంకా ఎంతసేపు అనేసి. ఇక లేట్ అయిపోద్దని అర్థమైందండి బుడ్డిదానికి. పాపం బిస్కెట్లు తింటుంది. ఎందుకంటే ఆటో ఇంకా 1/2 గంట అంటున్నారు. చూడాలి, ఇంకా రాలేదు. ఇక్కడ వెయిట్ చేసి మేము 1/2 గంట అవుతుంది. ఇక ఎంత టైం పట్టిద్దో తెలీదు. వాళ్ళు రిపేరింగ్ చేసే వాళ్ళు రావాలా, మరి ఏదన్నా ఫోన్లో మాట్లాడతారా. అతనికి ఫోన్ కాల్ చేస్తున్నా. అది పక్కన ఉంది అతను. పాప వీళ్ళకి ఆకలి వేస్తుందేమో. పట్టుపుట్టి కూర్చో కూర్చో. సెకండ్లు ఇవ్వటం. సరే సరే. బుడ్డిదాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్తున్నాను. దాని బాధతోని నన్ను ఏమో చేస్తుందండి. ఆటో వస్తుందంట. ఈ ఆటో పని చేయట్లేదు కదా, వేరే ఆటో వస్తుంది. ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఈ బుడ్డిదేమో ఇలా చేస్తుంది. ఇక నన్ను తీసుకెళ్ళిపో అనేసి. ఇక్కడ చూశారు కదండి, నేను హాస్పిటల్ దగ్గరికి వచ్చా కదా. అసలుకి ఏం జరిగింది ఏంటనేది నా వాయిస్ మటుకు మీరు పూర్తిగా వినండి, మీకు అర్థమవుతుంది. ఓకేనండి. అంటే నేను పిల్లల గురించి ఇలాగ క్రాసింగ్ జరిగింది. ఇంకా వీళ్ళు రెడీగా ఉన్నారు కదా వేరే పిల్ల కూడా అనేసి. టైం లేదు, ఒక ఇద్దరికన్నా చేపిద్దాం అని చెప్పేసి నేను వేరే సార్కి నేను కాల్ చేసి అడిగానండి. ఇలాగ చేస్తారంటే సరే నేను కనుక్కుంటానమ్మా, చేస్తారు, మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పారు ఆ సార్ వచ్చేసి.
ఇంకా ఆ తర్వాత సరే ఇంకా 2 సార్లు ఫోన్ చేశా కదా అప్పటికి. ఇంకా ఉదయం కూడా ఇంకెందుకు కాల్ చేయటం, సరే తీసుకురమ్మని చెప్పారు కదా, నేను మాట్లాడుతా అన్నారు కదా అని చెప్పేసి నేను డైరెక్ట్గా పిల్లల్ని తీసుకొని నేను అక్కడికి వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ మేము చేయమని చెప్పారు. ఎందుకు చేయరంటే, ఇలా ఆటోలో తీసుకొని వచ్చారు కదా, మేము చేయమండి, గవర్నమెంట్ తరపున వ్యానే వస్తుంది, వ్యాన్ వస్తేనే చేస్తామని చెప్పారు అక్కడ. సరే ఆ సార్కి మళ్ళీ నేను కాల్ చేస్తే లోపల ఇంకో సార్ ఉన్నారమ్మా, డాక్టర్ గారు ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి ఫోను అన్నారు. ఆ పక్కన వాళ్ళు చెప్తే వాళ్ళు వెళ్ళి పిలుచుకొచ్చారు. వాళ్ళతో మాట్లాడి పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, చేయననే చెప్పారు. మేము ఒకవేళ చేసినా సరే పిల్లలకి ఇక్కడ ఉంచాం, మేము చేసిన తర్వాత మీరు అమ్మనే తీసుకొని వెళ్ళాలండి, ఇక్కడైతే ప్లేస్ లేదు, వాళ్ళకి వ్యాన్లో వచ్చిన పిల్లల వరకే ప్లేస్ ఉంటుంది, ఎందుకంటే అది ఒక లెక్క ఉంటుందంట అక్కడ గవర్నమెంట్ తరపున, అందు గురించి మేము ఆపరేషన్ చేయమని చెప్పారండి. అప్పుడు సరే ఆ బుడ్డిదానికి అప్పుడేం చేయించడానికేమో దానికి వచ్చేం బిస్కెట్లు పెట్టే కదా బుడ్డిదానికి. అంటే నేనేమనుకున్నా, అమ్మన్నా చేయరు కదా ఆపరేషను, తర్వాత కదా చేసేదాని ఆలోచనతోనే ఆమెకు నేను బిస్కెట్లు పెట్టేశా. వాళ్ళు అడిగితే బిస్కెట్లు పెట్టారని చెప్పి, అయితే మేము చేయమమ్మా ఆపరేషన్ అన్నారు. మీకు అంతగా మీరు చేయించుకోవాలంటే ఒక వారం తర్వాత కానీ లేదంటే ఒక నెలకైనా సరే మీరు తీసుకొస్తే మేము చేస్తామని చెప్పారు. నేనేమన్నా, ఏమన్నా ఆటోలోనండి కాస్త కిరాయి కూడా ఎక్కువైపోయింది కదా, మళ్ళీ 800 కిరాయి కదండి, కాస్త చూసి చేయండి అంటే, రేపైనా చేయండి అండి, మీ దగ్గర ఉంచండి అంటే, లేదమ్మా అలా ఉంచకూడదు, మీరు కావాలంటే మీరు తెచ్చుకుంటేనే మేము చేసేస్తాం అన్నారు. నేను చేపించినా కూడా బుడ్డిదాన్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టనండి, నేను ప్లేస్ అయితే లేదు కదా నేను ఎక్కడ పెట్టడానికైనా సరే, అందు గురించేనండి. ఏంటంటే నేను పిల్లల్ని రవికీర్తి గారు వాళ్ళ దగ్గర ఆపరేషన్ చేపిద్దాం అనుకుంటున్నా. 10వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల పెడతారంట ఆపరేషన్లు వచ్చేసి. ఎవరన్నా నాకు హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉంటే మన బుడ్డి పిల్లల కోసం హెల్ప్ చేయండి అండి, ప్లీజ్ అండి. కొంతమంది పిల్లలకైనా హెల్ప్ అవుతుంది కదా, ఆపరేషన్ చేపిస్తే పిల్లలు మనకు తగ్గిపోతారు కదా, అందు గురించేనండి. ఏం లేదు, వాళ్ళ పిల్లలు ఎలా అయిపోతున్నారు, పుట్టిన పిల్లలు వర్షానికి ఎండకి, ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదండి, అందు గురించి నేను మిమ్మల్ని అడుగుతానండి, దయచేసి తప్పుగా అయితే అనుకోవద్దు, మీ తోసిన సాయం చేయండి పిల్లల కోసం అయితే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చెప్పమంటున్నారు, మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి చెప్తే వ్యాన్ పంపిస్తుంటారు, వాళ్ళేమో మనకి సహకరించట్లేదు సరిగ్గా. పిల్లల్ని ఒకేసారి 15 మందిని, మేల్ని ఫీమేల్ని అందరిని ఎక్కిచ్చేస్తున్నారు, అందు గురించి వాళ్ళు నా మాట కూడా వినట్లేదు కదా, అందు గురించి ఆ టెన్షన్ ఎందుకు నాకు, మళ్ళీ ఏ సమాధానం చెప్పట్లేదు, వాళ్ళు వచ్చే వరకు నేను ఎదురు చూడాల్సి అవుతుందండి. అదే రవికీర్తి గారు వాళ్ళ దగ్గర అయితే నాకు ఏ టెన్షన్ ఉండదు, పిల్లలు వచ్చే వరకు ఇబ్బంది ఉండదు నాకు.